సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రులు ప్రస్తుత ప్రణాళిక సంఘం చైర్మన్ గారైన చిన్నారెడ్డి గారు రాజకీయ కోణంలో జరుగుతున్న విషయాల గురించి మేము పత్రికాపరంగా ఆయనకు వెల్లడించడానికి మరియు పార్టీ అధిష్టానానికి తెలియపరచడానికి మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాము. ఇప్పుడు మొదటిగా మన బ్రహ్మం గారు కౌన్సిలర్, మన పద్మనాభ కౌన్సిలర్ వారు మాజీ మంత్రులు డాక్టర్ చిన్నారెడ్డి గారికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నియమించబడినందుకు వారికి మొట్టమొదటిగా మనం పట్టణ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. దానిలో భాగంగా చోటు చేస్తున్న రాజకీయ పరిణామాల గురించి మేము సవివరంగా మీతో మేము షేర్ చేసుకోవడానికి మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా మన జిల్లా చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ అయిన తర్వాత ఆయన రాజకీయంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మర్చిపోతున్నాడు. ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అనేది అది ఒకటి మర్చిపోతున్నాడు. అది విసిపెట్టి వనపర్తిలో ఈ యొక్క రాజకీయ కక్షపూరితంగా ముందుకు పోతూ ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఒక నాయకులకు మంచిగా ఉంటుందో కానీ మేము ఎండనగా వాననగా గత 10 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి పార్టీ కొరకు కష్టపడుతున్నాం. అందరం ఒకరికొకరు తోడై అందరం ఒకరికొకరు అనుకుంటూ అందరం ప్రతి ఒక్కరు పార్టీ కొరకు, పార్టీ అభివృద్ధి కొరకు, పార్టీ ఎక్కడ వెచ్చుకొని ఇచ్చినాం కాకుండా అది కాకుండా పార్టీని మేము కష్టకాలంలో అందరం కలిసి ఒకరికొకరు ఒక ఎలక్షన్ ఓడిన తర్వాత ఏ రోజు కూడా మన పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉన్నారు. అప్పుడు కూడా మేము అందరం కలిసి ఉన్న లోకల్గా ఎవరున్నారో అందరం కలిసి మేము పార్టీ కోసం అందరం కష్టపడ్డాం. అందరం కష్టపడి కానీ ఈరోజు చూసుకుంటే ఏమవుతుందంటే కేవలం నీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మీరు మీ నాయకులు అనుకుంటారు, మీ కార్యకర్తలు ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అందరం ఉన్నాం. ఇక్కడ అందరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ సమాధానం చేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఒంటెత్తు పొగలు బంద్ చేయండి. ఈ యొక్క రాజకీయ పక్షదానికి చేపద్దండి. ఒక కేవలం మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇది ఏర్పడిన తర్వాతనే నీకు వచ్చింది ఈ యొక్క ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి మర్చిపోకండి సార్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకే మీకు ఇది వచ్చింది. కాబట్టి మీరు ఈ యొక్క కక్షపూరితమైన ఒక ఒంటెత్తు ప్రోగ్రాం అంతా పోవద్దండి. మీరు ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీరే వనపర్తి నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిగా బాధ్యత వహించి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి పనిచేసి పోయి మీరే దాన్ని తప్పుదో పట్టిస్తూ గ్రూపిజం చేసుకుంటూ వేరే బీఆర్ఎస్ మొన్నటి వరకు బీఆర్ఎస్ పనిచేస్తూ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పార్టీలో ఎవరికి చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరికి చెప్పకుండా నీ అంతా మీద ఒంటెత్తుకోగా అందరి బీఆర్ఎస్తో కాదు అందరు చేసుకుంటూ పోతారు. ఇది సరైన పంతా కాదు. ఆలోచించండి. మీరు మీ కొరకు, పార్టీ కొరకు అందరు ఇన్ని సమస్యలు కష్టం చేయండి. అందరం కష్టం చేసాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అందరికీ కార్యకర్తలకు మీరు న్యాయం చేయండి. కానీ ఏదో నీ యొక్క రాజకీయ లబ్ధి కొరకు, నీ స్వార్థ రాజకీయాల కొరకు ఏదో నా కొడుకుని తీసుకొని రావాలి, నేను నాకు కొడుకు ఒక బ్యాచ్ తయారు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోవద్దని దయచేసి. మేము కూడా అందరం పార్టీ కొరకు కష్టపడ్డాం మేము. కాబట్టి ఇప్పుడైనా ఆలోచించండి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి సమీక్ష నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, స్థానిక కౌన్సిలర్ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు. అందరి దగ్గర మీరు ఎవరైనా మీకు వచ్చి జాయిన్ అవుతారంటే అందరి దగ్గర కూర్చొని మీరు డిస్కస్ చేయండి. ఎవరికి ఏం అభ్యంతరం లేకుండా అప్పుడు మీరు తీసుకోండి పార్టీలో. కానీ ఎవరికి చెప్పా పెట్టకుండా నువ్వు హైదరాబాద్లో దుకాణం తెరిచి నేను ప్రతి ఒక్కటి నేను కన్వో చేసుకుంటాను చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. మొన్న మీరు జానకిరామ్ రెడ్డిని మీరు జాయిన్ చేసుకున్నారు. జానకిరామ్ రెడ్డి అంటే ఆయన మీ ముందరనే తొడగొట్టి మీరు తిప్పిపోయాడు. దాని కేవలం సింగిల్ విండో మన మాజీ చైర్మన్ గారు మన సాగయ్య 4 రోజుల ముందర ఎలక్షన్ 4 రోజుల ముందర కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పై ఉన్నారు. మీరు అసలు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి తోలుకొస్తూ ఉన్నారు. ఇది దేనికి సంకేతం అంటే ఓన్లీ చిన్నారెడ్డికి చేస్తేనే ఒక కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరు రాకూడదా, వేరే వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేగా కాకూడదా? ఇది ప్రజాస్వామ్యం. ఓన్లీ మీ యొక్క చిన్నారెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది అందరి కాంగ్రెస్. ఇది అందరూ కలిసి కట్టుగా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మేఘారెడ్డి గారు అందరి కృషి వల్ల ఎమ్మెల్యే అయ్యారు. దాని తర్వాత మీకు పదవి వచ్చింది. ఈ ప్రజలతో ఎన్నుకునే పదవి వచ్చింది మేఘారెడ్డి గారికి. ఆ పదవిని మీరు తీసుకున్నారు బాగుంది, అందరినీ హర్షిస్తున్నాం. కానీ మీరు ఏదైనా సరే నియోజకవర్గంలో
ఒంటెత్తు పోవద్దని అందరికీ కలుపుకొని అందరికి సమన్వయం చేస్తూ అందరికి చేసుకుంటూ పార్టీని అభివృద్ధి పరుస్తూ వనపర్తి పట్టణాన్ని వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందండి. దానిలో మీరు పోటీ పడండి. మన వనపర్తి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఉన్నారు. మీరు పార్టీ ఎందుకు రాజకీయ కక్షలు ఎందుకు చేస్తున్నారు? మీరు అభివృద్ధిలో పాల్పంచుకోండి. అభివృద్ధి కింద వనపర్తికి అభివృద్ధి చేయడానికి ఏం చేయాలని ఎమ్మెల్యే గారు పిలవండి, మీటింగ్ పెట్టండి, అన్నీ చేయండి. అది విడిచిపెట్టి నువ్వు మీ బాధ్యత చెప్పిన తర్వాత ఈ కండుల రాజకీయం ఎందుకు చేస్తున్నారు? మీరు ఏం అవసరం ఉంది? చేయాల్సిన అవసరం లేదు కదా. మాకు ఆల్రెడీ పార్టీని నమ్ముకోవడం అనేది దాదాపుగా దశదా కాబట్టి పార్టీని నమ్ముకోవడం చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కష్టకాలం చేస్తున్నావు, అందరూ వదిలిపెట్టి నువ్వు ఈరోజు నువ్వు ఈ కష్టకాలం చేయడం కరెక్ట్ కదా సార్. ఇక్కడైనా మీరు ఆలోచించండి. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేయడం గురించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించండి, వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు ఆలోచించండి. కానీ ఈ రాజకీయ ప్రస్తుతాలు చేయొద్దని అన్నాను. అందరి నిర్ణయం తీసుకొని అందరికీ ఎవరికి ఇబ్బంది లేదు అప్పుడు ఆలోచించండి. కానీ మీరు ఒంటరి పోవడం వల్ల పోవద్దండి. ఇక్కడైనా జరిగింది జరిగిపోయింది. రేపటి నుంచి అలా కమ్సకం మీరు అందరినీ కలుపుకొని పోయి అందరినీ తీసుకొని పోయి అందరితో ఆలోచన చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుంటే మీరు రాజకీయ చర్యలు చేసుకోండి. కానీ మీ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు మాత్రం వనపర్తి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీని సర్వనాశం చేయొద్దండి. ఆల్రెడీ చనిపోయాడు. కష్టకాలంలో ఉన్న కాడికి బతికించుకుని అందరూ వచ్చారు. కానీ మళ్ళీ నువ్వు ఈరోజు నీ రాజకీయం కొరకు ఇలా చేయొద్దండి. దయచేసి ఇక్కడైనా మీరు అందరినీ దృష్టిలో పెట్టుకొని వనపర్తిని డెవలప్మెంట్ చేయండి. వనపర్తిని అన్ని రకాలు ముందరిస్తారండి. మేఘారెడ్డి గారు అన్ని వేళల్లో ఒకటే మాట మీద మేఘారెడ్డి అన్నారు, ఎవరైతే పార్టీ కొరకు పనిచేశారో వాళ్ళకే పని చేద్దాం, వాళ్ళకే మనకు ఇంపార్టెన్స్ అని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అదే మాటకి కట్టుబడి ఉన్నారు. ఈ పత్రిక కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ గవర్నమెంట్లో మన కొనపటిలో ఎమ్మెల్యే గారు మనం గెలిపించుకున్నాం. మరియు అదేవిధంగా పార్టీకి అంకితమైన మన చిన్నన్న గారికి ఈరోజు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా వేయడం ఎంతో సంతోషకరమైన విషయం. అయితే ఆ కోణంలో చూస్తే ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ వనపర్తికి 10 సంవత్సరాలు పార్టీ లేక కాంగ్రెస్లో పార్టీ కార్యకర్తలంతా చాలా దిగులుగా ఉన్న సమయంలో పార్టీ పునరుజ్జన్మ ఎత్తిందనేది మీ అందరికీ సభాముఖంగా తెలియజేయడం. ముఖ్యంగా గతంలో పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీ అష్టకష్టాల్లో ఉన్నప్పుడు చిన్నారెడ్డి సార్ను ఒంటరిగా వదిలిపెట్టి గత పాలకులు టీఆర్ఎస్ పాలనలో ఉన్న నిరంజన్ రెడ్డి మాయమాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసిపోయిన నాయకులు పార్టీ పదవులు అనుభవించి తర్వాత అధికార పదవులు అనుభవించి ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీని విస్మరించి వదిలిపోయిన వాళ్ళు ఈరోజు మళ్ళీ చిన్నారెడ్డి గారికి అధికారం రాగానే ఒకరి మీద ఒకరు పడి అక్కసుపడి నేను అనుకుంటా అవతల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఎందుకు ఏ విధంగా వస్తున్నారు? ఒక విషయం మేఘారెడ్డి గారు డిసెంబర్ 30 తారీఖు నాడు ఒకటే చెప్తున్నారు, 30 తారీఖు వరకు పార్టీకి ఎవరైతే పనిచేశారో వారినే ఈ పార్టీలో కొనసాగించడం జరుగుతుంది. పార్టీకి నష్టం చేసి పార్టీని ఓడగొట్టడానికి చూసిన టీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా మన పార్టీలోకి చేర్చుకోవడానికి వీలు లేదని రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్పడం జరిగింది. నిన్నటి దినంలా కొంతమంది గోపాల్పేట మండలం నుంచి తర్వాత పెబ్బేరు మండలం నుంచి తర్వాత పెద్దబందడి మండలం నుంచి చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ కోణంలో కొంతమందికి నిన్న కండవలుగా మన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గారు కండవలుగా కలవడం జరిగింది. అసలు పార్టీ ఎక్కడ పోతుంది? ఇన్ని రోజులు పార్టీని మోసి పార్టీ జెండాను మోసిన కార్యకర్తల పరిస్థితి ఈరోజు ఏం కావాలి? ఇన్ని రోజులు అవతల పార్టీ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కక్షలు కట్టి పోలీసులతో లాఠీల చార్జీలు చేయించి లాఠీ దెబ్బలు గురైనమ్మా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలా? మీరు ఈ రోజు ఏముందని వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు? ఈ రోజు ఏ రకంగా మీరు వాళ్ళను ఆహ్వానిస్తున్నారో మాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇదే గోపాల్పేట మండలం తాడుపర్తిలో తెల్లవారితే ఎలక్షన్లనగా మా గణేష్ గౌడ్ అన్న కొడుకును చంద్రయ్య ఇష్టం వచ్చినట్టు కొట్టి రాత్రి తెల్లవారు నిద్ర లేకుండా నానా రవత చేసి అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో మాకేమీ అర్థం కావట్లేదు సార్. దయచేసి పార్టీ సిద్ధాంతాలకు పార్టీకి అనుకూలంగా పనిచేయడమే మేము నేర్చుకున్న విద్యార్థితోన. కానీ ఈరోజు ఆ విద్యను ఎందుకు మీరు విస్మరిస్తున్నారో మాకేమాత్రం అర్థం కావట్లేదు.
పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించి బయటికి పోయిన వాళ్ళని మీరు ఆహ్వానించడం సబబు కాదనేది ఈ పత్రికా ముఖంగా మేము సవినయంగా మిమ్మల్ని